ఇంకా ఎన్ని అనర్థాలు చూడాల్సి వస్తుందో ఏమో. వీలైనంత త్వరలో రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తే బాగుంటుంది. ఓకే, రేపు ఉదయం చూద్దాం. చెప్పండి రాజేష్ గారు. సార్, మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? సార్ ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతుంది సార్. ఈ మధ్య మరొక మ్యాగజైన్ చదువుతోంది. ఓకే. డాక్టర్ సజెషన్ ప్రకారం ఆ నవల్లో ఆ అమ్మాయి ఏ అబ్బాయినైతే చంపిందో ఆ అబ్బాయిని తీసుకొస్తే తను బయటపడే అవకాశం ఉంది సార్. ఓకే. మ్యాగజైన్పై ఉన్న ఫొటోస్ మీకు వాట్సాప్లో పంపించాను, ఒకసారి చూస్తారా? వాట్సాప్లో పంపించారా? అవును సార్. 1 సెకండ్. అరే, ఇతను రాహుల్. ఐ నో హిమ్. యా. దయచేసి హెల్ప్ చేయండి సార్. ఇతను నాకు బాగా తెలుసు రాజేష్. నిన్ననే ఒక మ్యాగజైన్ ఓపెనింగ్లో కలిశాను. ఎస్ హీస్ ఎ గుడ్ మోడల్. రేపు మార్నింగ్ మీ ఇంటికి తీసుకొస్తాను నేను. థ్యాంక్ యూ సార్. ఉంటా. ప్లీజ్ కమ్. నందిని ఎక్కడా? అమ్మా నందిని, దా. అమ్మా నందిని, ఇలా రా. రమ్మంటుంటే నువ్వేం ఇలా కూర్చో. నందిని, 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 లుక్ అట్ హిమ్. చూడు, ఇతన్ని చూడు. ఇతన్నే కదా నువ్వు చంపావనుకుంటున్నావు? నందిని చూడు ఒకసారి. అతనైనా చూడు. ఏమాత్రం భయపడకు, ఓకేనా? నేనున్నాను కదా. ఓకే, మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. కమ్. There's nothing to worry. మీరు చేసిన దానికి రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్. హాయ్. తనెవరు? నేను రాహుల్ గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి? ఫస్ట్ కొలీగ్స్, తర్వాత ఫ్రెండ్స్, నౌ యూఆర్ ఇన్ లవ్. మా పేరెంట్స్ ఓకే అంటే పెళ్ళే, లేదంటే లేదంటే విడిపోతారా అయితే? సారీ, నార్మల్గా అడిగాను. Shall we move? Huh?